50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులు అందరికీ తెలియవలసిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేశవ్ మెమోరియల్ కాలేజ్లో మాక్ పార్లమెంటు జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమర్జెన్సీ అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన చీకటి రోజుగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యత న్యాయవాదులుగా మీ అందరిపైన ఉందన్నారు. యువతరానికి నవతరానికి ఆనాటి చీకటి రోజులను తెలియజెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఈ సెషన్లో కాంగ్రెస్ ఎమర్జెన్సీకి 50 ఏళ్ల సందర్భంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై చర్చ చేపట్టారు. కాగా ఈ చర్చలో విద్యార్థులు, మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన, ప్రజాస్వామ్య హత్య చేసినటువంటి సంఘటన, పౌరాకులను కలరాచినటువంటి సంఘటన, పత్రికా స్వేచ్ఛను అణిచివేసినటువంటి సంఘటన, ఏకైక సంఘటన జరిగింది. కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ లా చదువుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది. రేపు మీరందరూ న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా రేపు మారవచ్చు. మీరందరూ న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి, న్యాయమూర్తులైతే న్యాయం పక్కన, ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా చైతన్యం చేసేటువంటి ఈ రకంగా కొన్ని లక్షల కార్యక్రమాలు. ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన, ప్రజాస్వామ్య హత్య చేసినటువంటి సంఘటన, పౌరాకులను కలరాచినటువంటి సంఘటన, పత్రికా స్వేచ్ఛను అణిచివేసినటువంటి సంఘటన, ఏకైక సంఘటన జరిగింది. కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ లా చదువుతున్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది. రేపు మీరందరూ న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా రేపు మారవచ్చు. మీరందరూ న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి, న్యాయమూర్తులైతే న్యాయం పక్కన, ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి. కాబట్టి కేటీఆర్ పై అసత్య